ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటూనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా చూస్తున్నారు. ఇక లోకేష్ ఐటీ, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖలను చూస్తున్నారు. వంగలపూడి అనితకు అత్యంత కీలకమైన హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖలను అప్పగించారు చంద్రబాబు. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయించారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటూనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా చూస్తున్నారు. ఇక లోకేష్ ఐటీ, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలను చూస్తున్నారు. వంగలపూడి అనితకు అత్యంత కీలకమైన హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖలను అప్పగించారు చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. ఏపీలో మంత్రులకు శాఖలకు కేటాయింపు జరిగిందని సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంత్రుల శాఖలకు కేటాయించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. సో చూసుకుంటే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు దగ్గర సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, పవన్ కళ్యాణ్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మరోపక్క లోకేష్కి మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ. సో వగలపూడి అనితకు హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖ కేటాయించారు. మరోపక్క అచ్చెన్నాయుడికి అగ్రికల్చరు, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్, అదేవిధంగా డైరీ డెవలప్మెంట్, ఫిషర్స్ కేటాయించారు. కొల్లు రవీందర్కి మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కేటాయించారు. సో మనోహర్కి, నాదెండ్ల మనోహర్కి ఫుడ్ అండ్ సివిల్ సప్లై, కన్జ్యూమర్ అఫైర్స్ కేటాయించారు. అదేవిధంగా నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ కేటాయించారు. సో అనిత వల్గపూడికి హోమ్ అఫైర్స్, అదేవిధంగా డిసాస్టర్ మేనేజ్మెంట్, విధంగా సత్యకుమార్ యాదవ్కి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మెడికల్ ఎడ్యుకేషన్ కేటాయించారు. రామానాయుడు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, అదేవిధంగా మొహమ్మద్ ఫారూక్కి లా అండ్ జస్టిస్, మైనారిటీ వెల్ఫేర్ కేటాయించారు. సో ఆనం నారాయణ రెడ్డికి సీనియర్ మంత్రి, ఆయనకు మాత్రము ఎండోర్మెంట్ శాఖ కేటాయించారు. సో పొయ్యావుల కేశవ్కి ఫైనాన్స్, ప్లానింగ్ కమిషన్, కమర్షియల్ ట్యాక్సెస్, లెజిస్లేటివ్ శాఖ కేటాయించారు. సత్యకు ప్రసాద్ విధంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ శాఖ కేటాయించారు. అదేవిధంగా పార్థు సారథి హౌసింగ్ అండ్ ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ కేటాయించారు. అదేవిధంగా స్వామి సోషల్ వెల్ఫేర్, అదేవిధంగా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్, అదేవిధంగా విలేజ్ వాలంటీర్స్ సంబంధించిన శాఖ కేటాయించారు. రవికుమార్ గొట్టిపాటి రవికుమార్ ఎనర్జీ శాఖ కేటాయించారు. విధంగా కండుల దుర్గేష్ టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ కేటాయించారు. అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్స్, విధంగా ట్రైబల్ వెల్ఫేర్స్ కూడా ఆమె కేటాయించారు. సో బీసీ జనార్దన్ రెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్మెంట్ కేటాయించారు బీసీ జనార్దన్ రెడ్డికి. టీజీ భరత్కి ఇండస్ట్రియల్, కామర్షియల్, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన శాఖ కేటాయించారు. ఎస్ సవిత బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్, అదేవిధంగా హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ శాఖ కేటాయించారు. అదేవిధంగా సుభాష్ లేబర్స్, అదేవిధంగా ఫ్యాక్టరీ, బాయిలర్స్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ సంబంధించిన శాఖ కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, అదేవిధంగా ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ సంబంధించిన శాఖ కేటాయించారు. అదేవిధంగా మదనపల్లి రాంప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్, యూత్, స్పోర్ట్స్. సో మొత్తానికి 25 మినిస్టర్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక శాఖలు కేటాయించారు. సో హోంశాఖ ఎవరికి కేటాయిస్తారన్నది ఫస్ట్ నుంచి ఊహాగానం ఉన్నది. అది అనుకున్నట్లుగానే అనితకు కేటాయించారు. మిగతా లా అండ్ ఆర్డర్ మాత్రము ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకు చూసుకుంటే అత్యంత కీలకమైన శాఖ ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంటు, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో చాలా శాఖలు కేటాయించారు. సో ఓవరాల్గా గత 2 రోజులుగా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుగుణంగానే
శాఖలు కేటాయించారు. సో ఫైనల్గా 25 మందికి ఆయా శాఖల వారిగా ఆయా వర్గాల వారిగా శాఖలు కేటాయించారు. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటూనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కూడా చూస్తున్నారు. ఇక లోకేష్ ఐటీ, మానవ వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలను చూస్తున్నారు. వంగలపూడి అనితకు అత్యంత కీలకమైన హోంశాఖ, విపత్తు నిర్వహణ శాఖలను అప్పగించారు చంద్రబాబు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మొదటి నుంచి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన మొదటి నుంచి కూడా మనము ఏదైతే ఎవరికి ఏ శాఖలు కేటాయించబోతున్నారో మొదటి నుంచి కూడా మనం చెప్పడం చూస్తూనే ఉన్నాం. దానిలో భాగంగానే దాదాపుగా ఏదైతే మన 60 చేస్తుందో అదే మంత్రిత్వ శాఖలు అయితే ఈ రోజు వెలువడిన పత్రికలు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుకి ఏదైతే జిఐడి తో పాటు లా అండ్ ఆర్డర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ అదర్ ఈ పదవులు ఏదైతే ఉన్నాయో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంచుకున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీంతో పాటు మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో అయితే చాలా స్పష్టత మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఒకటే చెప్పారు, ఏదైతే మంత్రి పదవులు ఏదైతే కేటాయించామో ఇది కేటాయించిన మంత్రి పదవులన్నీ కూడా వారి అభిష్టం మేరకే నేను కేటాయిస్తున్నాను. వారి సామర్థ్యము, వారి అభిష్టం మేరకే నేను వారికి తెలుసుకొని నేను వారికి మంత్రి పదవులు కేటాయిస్తానని చెప్పడం అయితే చూస్తాను మొదటి నుంచి. దానిలో భాగంగానే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అనే ఊహాగానాలకు మాత్రమే పరిమితం అయిపోయినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం వారి అభిష్టం మేరకు మొదటి నుంచి కూడా కోరుకున్నారు. అంటే పల్లెకు పట్టణాలకు కొమ్మలు అనేక ఉద్దేశం అంటే మహాత్మా గాంధీ కళల కన్నా స్వరాజ్యం రావాలంటే పల్లెలు అభివృద్ధి చెందాలని చెప్పి ఏదైతే చెప్పారో ఆ దిశగా అయితే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తారు. అందుకని దానిలో భాగంగానే ఈరోజు రూరల్ డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్కి రావడం, దాంతోపాటు పంచాయతీరాజ్ కూడా వారికే కేటాయించడం. ఇదే కాకుండా పర్యావరణం పైన ఎంతో మక్కువ చూపే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా తన ఫామ్ హౌస్ లో కూడా పర్యావరణం పట్ల కానీ ఆ మొక్కల పెంపకంలో కానీ మొదటి నుంచి చెప్పుకొని వచ్చారు. ఆ దిశగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎన్విరాన్మెంట్ సంబంధించి ఆ పొల్యూషన్ సంబంధించి మంత్రిత్వ శాఖ కూడా కేటాయించినట్లయితే మనకు స్పష్టంగా అవుతుంది. దీంతో పాటు రూరల్ వాటర్ సప్లై దీనికి సంబంధించి కూడా మనకి పవన్ కళ్యాణ్ కి కేటాయించారు. దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా మంత్రిత్వ శాఖను కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కేటాయించినట్లయితే మనం ప్రధాన చూస్తాం. అదేవిధంగా నారా లోకేష్, గతంలో సైతం నారా లోకేష్ ఏదైతే ఐటీ సెక్టర్ సంబంధించి మినిస్టర్ గా కూడా ఉన్నారు. ఆ విధంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరులను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మనకి యూత్ తో మంచి బంతి ఫస్ట్ నుంచి స్వచ్ఛమందరూ కొనసాగించారు నారా లోకేష్ గారు. దానితో పాదయాత్రలో కూడా యూత్ కొన్ని తను వాగ్దానం చేయడం చూసాం. ఆ దిశగానే వారి యొక్క ప్రమేయం మేరకు వారి అభిష్టం మేరకే ఈ పదవి కూడా లోకేష్ బాబుకి ఇచ్చినట్టు కూడా ముఖ్యమంత్రి అయితే మనం చెప్తానన్నారు. దానిలో భాగంగానే ఈరోజు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖగా లోకేష్ బాబు కేటాయించడం చూసాం. అదేవిధంగా కింజాపు అచ్చెన్నాయుడు అత్యంత కీలకమైన వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. ప్లస్ ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న అచ్చెన్నాయుడు గారి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ అండ్ మార్కెటింగ్ అండ్ యానిమల్ హస్బెండరీ, డైలీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఈ మంత్రిత్వ శాఖలు అయితే అచ్చెన్నాయుడికి కేటాయించడం అయితే మనం చూస్తామన్నాం. అదేవిధంగా కొల్లూరు రవీంద్రకి మైన్స్ అండ్ జియోలజీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే కొల్లూరు రవీంద్ర కేటాయించడం అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ మొదటి నుంచి కూడా నెంబర్ 2గా జనసేనలో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ కూడా మరొక కీలకమైన పదవులు ఇచ్చారు. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ కి సంబంధించిన మంత్రిత్వ శాఖను అయితే కేటాయింపడం చూస్తున్నాం. అదేవిధంగా పొంగూరుతో నారాయణ ఏదైతే గతంలో సైతం 2014లో మంత్రిగా పనిచేశారు. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేయడంతో పాటు అమరావతి డెవలప్మెంట్ లో కానీ అమరావతి విషయంలో చాలా కీలకంగా ల్యాండ్ పూలింగ్ విషయంలో కూడా చాలా కీలకమైన బాధ్యతలు తీసుకున్న నారాయణకైతే కూడా అదే శాఖ మళ్ళీ వారికైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్
ఏదైతే అమరావతిని అభివృద్ధి చేయాలనే బాధ్యతలు కూడా వారికి ఈ మంత్రిత్వ శాఖ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అమరావతిని అభివృద్ధి చేయాలి, దానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానికి కీలకమైనటువంటి బాధ్యత. దాంతో పాటు పట్టణాభివృద్ధి అనేది వాళ్ళ భాగంలో ఉంది కనుక ఆ పదవులు అయితే పొంగూరు నారాయణకి కేటాయించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా అనిత వంగల్పూడి మొదటి నుంచి కూడా ప్రధానంగా చెప్తానండి, వంగల్పూడి అంటే హోం మంత్రిత్వ శాఖ ఇవ్వబోతున్నారు అని మనం చెప్పడం, హోం మంత్రిత్వ శాఖతో పాటు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ తనకి ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా మనం చెప్పడం చేసి, అదేవిధంగా తీసుకున్నట్లయితే 50% డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే వంగల్పూడి అయితే కేటాయించినట్లు మనం చూస్తానన్నాం. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ అంటే బీజేపీ నుంచి ఒకే ఒకటి మంత్రిత్వ ఆ మంత్రిగా అయితే ఈరోజు మంత్రి పదవి తీసుకున్నారు. వారికైతే స్పష్టంగా హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆ మంత్రిగా మాత్రం వారికి ఆ పోర్టుఫోలియో కేటాయించడం చూసాం. అదేవిధంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఒక గొంతుగా వినిపించినటువంటి నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పోరాటం చేసినటువంటి నిమ్మల రామానాయుడికి కూడా మంచి ఏదైతే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ ఆ పదవిని అయితే ఈరోజు ఇవ్వడం అయితే చూసాం మనం ఆ రామానాయుడికి. అదేవిధంగా నసీం మహమ్మద్ ఫిరోజ్ ఫరూక్ వారికి లా అండ్ జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గా వారికి పోర్టుఫోలియో కేటాయించారు. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డికి కూడా మొదటి నుంచి అనుకున్నది ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖను కేటాయించడం అయితే మనం చూస్తానన్నాం. అదేవిధంగా పయ్యావుల కేశవ్ మొదటి నుంచి కూడా పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్ గా తను పోటీలో ఉంటారనుకున్నా. అదేవిధంగా కూడా ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ అండ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేషన్ వ్యవహారాలు సంబంధించిన మంత్రిత్వ శాఖను అయితే కేటాయించడం అయితే చూసాం. అదేవిధంగా అనగానే సత్యప్రసాద్ అనగా రేపల్ల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆ వాటికి వచ్చేసి రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖకు సంబంధించిన పోర్టుఫోలియో ఇవ్వడం చూసాం. అదేవిధంగా ఆ కొల్లు పాఠశాల గతంలో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. అనేక పర్యాయాలు కూడా ఇలా పనిచేసిన మనం చూస్తానన్నాం. వారికైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐఆర్పిఆర్ సమాచార శాఖ అయితే కొంచెం మంత్రిశాఖ కేటాయింపులు అయితే చూస్తానన్నాం. అదేవిధంగా డాక్టర్ డోలా వీరాంజనేయుడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ డిసబిలిటీ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అండ్ సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ వ్యవస్థ కూడా ఆ డోలా ఆంజనేయులకు అప్పచెప్పిన విషయం అయితే మనము పోర్టుఫోలియోలో చూస్తా ఉన్నాం. అదేవిధంగా కొట్టుబడి రవికుమార్కి విద్యుత్ శాఖ ఎనర్జీ శాఖను కూడా కేటాయించినట్టు వారి పేరు అయితే వినపడుతూ వచ్చింది. అదేవిధంగా కందుల దుర్గేష్ మొదటి నుంచి కూడా మనం చెప్పుకున్నట్టు ఏదైతే టూరిజం శాఖ అండ్ సినిమాటోగ్రఫీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో అదే శాఖను కందుల దుర్గేష్ కూడా ఇవ్వడం అయితే మనం చూస్తాము. అదేవిధంగా ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.